మరి లేఖనాల నుంచి ఒక మంచి సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం. బైబిల్ చాలా గొప్పది ప్రియమైన దేవుని పిల్లారా. బైబిల్లో ఎన్నో జ్ఞానమైన సంగతులు మనకు తెలుస్తాయి. వాక్యాన్ని చదువుతుంటే దేవుని మాటలు, గొప్పవైన ఆశ్చర్యకరమైన సంగతులు మనకు దేవుడు నేర్పిస్తాడు. బైబిల్ చదువుకుంటా వెళ్ళకూడదండి. ఆగి అర్థం చేసుకొని ధ్యానిస్తే దేవుని యొక్క మహోన్నతమైన జ్ఞానం మనకి దొరుకుతుంది. ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మనకు దేవుడు అర్థం చేయగలిగిస్తాడు. అంత గొప్పదండి బైబిల్. చాలా అమూల్యమైన మాటల్లో దేవుడు తన గ్రంథంలో రాసిచ్చాడు. చాలా అద్భుతాలకే అద్భుతమైన గ్రంథం బైబిల్. దేవుడి యొక్క మాటలు అర్థం అవ్వాలంటే ధ్యానించాలి. దివారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అంటే బైబిల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏం చేయాలండి? పరిశీలన చేయాలి. అలా చేస్తే ప్రతి మాటకి ఒక అద్భుతమైన అర్థాలు మనకి తెలుస్తాయండి. దేవునికి ఆత్మ సహాయం కూడా మనకు అవసరం ఉంటుంది. చదువుకుంటా వెళ్తే దేవుడి మాటలు అర్థం అవ్వదు. అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి. ప్రతి మాటను ధ్యానిస్తే అద్భుతమైన సంగతులు దేవుడు నీకు నాకు తెలుస్తాయి ప్రియమైన దేవుని పిల్లలు. ఈరోజు లేఖనాల నుంచి కూడా ఒక ప్రాముఖ్యమైన, ఒక చక్కనైన, ఒక అద్భుతమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నాడు? అక్కడ ఏమని రాయబడింది? 3వ అధ్యాయం 10వ వచనం అండి. ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఆలోచించండి. అందరు బైబిల్ తీశారండి. ఏం చెప్తున్నాడు పౌలు గారు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నాడు పౌలు గారు. గ్రహించిన వాడు ఎవ్వడును లేడంటున్నాడు పౌలు గారు. ఈ మాటను మనం ఈరోజు ధ్యానిద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. నీతిమంతుడంట ఎవ్వరు లేదంట. మరి బైబిలే చెప్తుంది కదండి, ఒక్కడును లేడని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనగానే చాలా మంది బోధకులు ఈ మాటను బట్టి అసలు నీతిమంతులే లేరు అని చెప్తూ ఉన్నారండి. కొంతమంది బోధకులు సత్యము ఎవరు చెప్పినా నేర్చుకోవాలండి. అతను చిన్నవాడైనా లేకపోతే మనకంట చిన్నవాడైనా పెద్దవాడైనా సరే సత్యము ఎవరైనా చెప్పినా నేర్చుకోవాలి. యేసుక్రీస్తు మాటలో అందరూ అర్థం చేసుకోలేదండి, కొంతమంది అర్థం చేసుకున్నారు. అలాంటి కొంతమందిలోనే మనము కూడా యేసుక్రీస్తు చెప్పినట్టుగానే మనం బోధించాలి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు ప్రతి ఒక్కరూ సత్యాన్ని నేర్చుకోమన్నాడు, సత్యంగా స్తంభంగా ఉండమన్నాడండి. అటువంటిగా మనం ఉండాలి. ఈ మాటను చూపించి చాలా మంది ఇగో నీతిమంతుడు లేడు కదా, ఒక్కడు లేడు కదా, బైబిలే చెప్తుంది కదా, పౌలు గారు చెప్పారు కదా, అసలు ఆ నీతిమంతులే లేరు అని కొంతమంది బోధకులు అంటారు. ఇగో మనిషికి జన్మ పాపము ఉందని కొంతమంది బోధకులు అంటారు. మరి కొంతమంది బోధకులు మనిషికి జన్మ పాపము లేదు అని చెప్తారు. అది ఎవరు చెప్తున్నారండి? బోధకులే. మరి ఈ మాటను బట్టి ఇదిగో నీతిమంతులు లేడు కదా, ఇంకెవరున్నారు నీతిమంతులుగా, మనం కూడా నీతిమంతులు కాదు కదా అని చాలా మంది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మరి ఈరోజు ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దామండి. ఈ మాట చాలాసార్లు చదువుతున్నారండి, చాలాసార్లు ప్రతి ఒక్కరూ, ప్రతి బోధకులు, ప్రతి విశ్వాసులు ఈ మాటను చదువుకొని ఇగో నీతిమంతుడు లేడు కదా, ఒక్కడును లేడు కదా అని బైబిల్లో చెప్పింది, పౌలు గారు చెప్పారు అని దాని మీదే ఉన్నారు. కానీ మరి ఎందుకు ఆ మాట
పౌలు గారు ఉద్దేశించి రాశాడు, అది ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లరా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే పౌలు గారు ఎందుకు ఆ మాట రాశాడు, ఏ సందర్భాన్ని బట్టి రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు అలా రాయాల్సి వచ్చింది అనేది ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లరా. అలా ఆలోచిస్తే మనకి బైబిల్లో ఉన్న వండర్ఫుల్ మాటలు మనకు అర్థమవుతాయండి. నీతిమంతుడు లేడా ఏమండి? జన్మ పాపం ఉందని ఒకరు చెప్తారు, మా పాపం లేదని మరొకరు చెప్తారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. చూద్దామండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి పౌలు గారు ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నారంటే కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. చూద్దామండి, నీతిమంతుడు చూపించమంటారా? చూద్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త అందరు తీయండి, బైబిల్లో అందరూ చూడాలి. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దామండి. ఎవరంటారండి? నీతిమంతుడైన హేబేలు రక్తము చాలండి. దొరికిందా? మరి పౌలు గారు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని రోమపత్రిక 3:10 చూసాము. మరి మత్తయి గారు రాసిన సువార్తలు 23:35 వచనంలో నీతిమంతుడైన హేబేలు రక్తము. మరి ఇతను ఎవరండి? ఇతను నీతిమంతుడైన హేబేలు. మీకు అందరికీ తెలుసు కదండి హేబేలు ఎవరండి? నీతిమంతుడు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు. మరి ఈయన ఎవరంటే ఆదాము అవ్వకు మొట్టమొదటి సంతానము కయ్యేను, హేబేలు. కయ్యేను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబేలు శ్రేష్టమైన అర్పణను దేవుడికి ఇవ్వడం జరిగింది. అందుకే హేబేలును దేవుడు ఏం చెప్పాడు? నీతిమంతుడైన హేబేలుని ప్రస్తావించడం జరిగింది. అంటే మొట్టమొదటి ప్రారంభంలోనే, మొదటి జనరేషన్లోనే మనకి ఎవరు కనబడ్డారు? నీతిమంతుడు కనబడ్డాడు. నీతిమంతుడైన హేబేలు కనబడ్డాడు. ప్రారంభంలోనే నీతిమంతుడు కనబడ్డాడు మనకి. కయ్యేను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబేలు దేవుడికి ఒక మంచి అర్పణ ఇవ్వాలని, ఒక శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలని హేబేలు అలాంటి అర్పణ ఇచ్చాడండి. అంతేగాని పాడైపోయినవి ఇవ్వలేదు, పనికిరాని ఇవ్వలేదు, కుళ్ళు పట్టిని ఇవ్వలేదు. శ్రేష్టమైన అర్పణను హేబేలు ఇవ్వటం మనకు తెలుసు. అందుకే హేబేలుని ఏమన్నాడు దేవుడు? నీతిమంతుడైన హేబేలు. ఉందండి బైబిల్లో? ఉంది. మరి హేబేలు నీతిమంతుడు. మొట్టమొదటి జనరేషన్లోనే ఒక నీతిమంతుడు కనబడ్డాడు. మరి దేవుడికి ఈ మంచి అర్పణ ఇచ్చాడండి. మంచి అర్పణ ఇవ్వటం మనకు తెలుసు. అంతే కదండి. మొట్టమొదటిగా హతసాక్షుడు అండి. ఎవరో? హేబేలు. మొట్టమొదటిగా పరదేశికి వెళ్ళిన వ్యక్తి ఎవరండి? హేబేలు అండి. మరి ఇతని గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతిమంతుడు అని చెప్తున్నాడు. అమ్మాయ ఒక వ్యక్తి మనకు కనిపించాడు, అవునా? ఒక వ్యక్తి మనకు కనిపించాడు. మరి రెండో వ్యక్తి కూడా మనం చూద్దాం. మరి నీతిమంతుడైన హేబేలు మనం చూసాం. మరి రెండో వ్యక్తి కూడా మనం చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 50-51 వచనాలు చూడండి. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 50-51. బైబిల్లో నీతిమంతులు చూపిస్తున్నానండి. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 50 వచనం అండి. హరిమతియ యేసేపు అని ఉంటుందండి. హరిమతియు అని యూదులు పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడు ఉండెను. ఇతను ఎవరండి? హరిమతియ యేసేపు. అతను యూదుడు. ఎవరండి అతను? యూదుడు. గుర్తుపెట్టుకోండి. యూదుల పట్టణము సభ్యుడైన యేసేపు అని ఒకడు. అతడు
సజ్జనుడు. అతడు ఎవరండి? సజ్జనుడు. సజ్జనుడు అంటే ఎవరండి? చాలా మంచివాడు. గుర్తుపెట్టుకోండి, సజ్జనుడు అంటే ఎవరమ్మా? మంచివాడండి, అంతే కదండి, చాలా మంచివాడు. ఇతను మంచివాడు, నీతిమంతునై ఉండే. ఏమండి, ఇక్కడ మనకు ఒక నీతిమంతుడు కనబడ్డాడు. అక్కడ హేబేలు అనే ఒక నీతిమంతుడిని చూపించుకున్నావా? చూపించాం, చదువుకున్నాం, ఆలోచించాం, ధ్యానించాం. మరి ఇక్కడ నీతిమంతుడైన అరిమతి యేసేపు గారు మనకు కనబడుతున్నారు. అవునండి. మరి ఇతను ఎవరు? ఇతను సజ్జనుడు, ఇతను యూదుడండి. ఎవరితను? యూదుడు. ఇతను చాలా మంచివాడు అండి. మంచివాడు కాదు, చాలా మంచివాడు. మంచివాడికి మంచివాడు. సజ్జనుడు అంటే మంచివాడు. అంతేకాదు నీతిమంతుడు. ఎవరండి ఇతను? నీతిమంతుడు. అరిమతి అయిన యేసేపు ఎవరండి? నీతిమంతుడు. ఇతను ఒక యూదులండి. మరి యేసుక్రీస్తు వారు, యూదులంటే తెలుసు కదండి, యూదులంటే సహజంగా యేసుక్రీస్తు వారు నమ్మరు. వారు ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. యూదుల పద్ధతుల గురించి మాట్లాడుతానండి. ఆచారాలకి పద్ధతులకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అరిమతి యేసేపు గారు. ఇతను నీతిమంతుడు. అంటే యూదులందరూ, జాగ్రత్తగా వినాలండి, యూదులు అందరూ యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని చెప్పారు. అందులో ఒక నీతిమంతుడైన ఈ అరిమతి యేసేపు గారు యేసుక్రీస్తు వారు సిలువ వేయొద్దని ఒకే ఒక్క నిలబడ్డాడండి. అందుకే దేవుడు ఇతన్ని నీతిమంతుడిగా ఎంచడం జరిగింది. ఎవరు ఇతని పేరంటే? అరిమతి యేసేపు. ఇతను చాలా మంచివాడు. ఇతడు యూదుడు. యూదులు అందరూ యేసుక్రీస్తును సిలువ వేయమని అంటే ఇతను ఒక్కడే యేసుక్రీస్తు వారి గురించి ఇతను సిలువ వేయవద్దని చెప్పినటువంటి వ్యక్తి అరిమతి యేసేపు. ఇతను చాలా ధనవంతుడు. ఎవరండి ఇతను? ధనవంతుడు. యేసుక్రీస్తు వారి కొరకు, రాజ్యం కొరకు ఎదురు చూశాడు. యేసుక్రీస్తు వారి నిజమైన రక్షకుడిని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారి పరలోకానికి ఈయనే మార్గంలో తెలుసుకున్నటువంటి వ్యక్తి యూదుడే ఉన్న అరిమతియ యేసేపు. ఇతను ఎవరండి? నీతిమంతుడు, సజ్జనుడు, నీతిమంతుడు, ధనవంతుడు. అంతే కదండి. యేసుక్రీస్తు వారిను సిలువ వేసినప్పుడు ఆ సిలువలో యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచారు కదండి. ఆ దేహాన్ని అడిగినటువంటి వ్యక్తి ఈ అరిమతి యేసేపు. ఇతను ధనవంతుడు. పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క యేసుక్రీస్తు వారిని సిలువలో చనిపోయినటువంటి ఆ శవాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి అరిమతి యేసేపు. ఇది చాలా మంచివాడండి, చాలా గొప్పవాడు, చాలా ధనవంతుడు. యేసుక్రీస్తు వారి రాజ్యం కొరకు ఎదురు చూసినటువంటి వ్యక్తి ఈ అరిమతి యేసేపు గారు. మరి ఇతను బ్రతికుండంగానే ఒక సమాధిని తవ్వించుకున్నాడండి. అర్థమవుతుందండి. ఇతను బ్రతికుండంగానే ఏం చేశాడు? ఒక సమాధిని తవ్వించుకున్నాడు. ధనవంతుడు కదండి, ఒక సమాధిని తవ్వించుకున్నాడు. ఆ సమాధిలోనే, ఎవ్వరూ పెట్టనటువంటి సమాధిలోనే మన యేసుక్రీస్తు వారు సమాధి చేయడం జరిగింది. అర్థమైందండి. ఎవ్వరూ పెట్టినటువంటి సమాధిలోని యేసుక్రీస్తు వారిని పెట్టడం జరిగింది. ఆ సమాధి ఎవరిదంటే అరిమతి యేసేపు గారి సమాధి. ఆ సమాధిలో ఉంచడం జరిగింది. అంత గొప్పవాడండి, అంత ధనవంతుడు, అంత మంచివాడు. సజ్జనుడు అంటే ఎవరండి? మంచివాడు. మరి ఇక్కడ నీతిమంతుడైన మరి అరిమతి యేసేపు గారు కనబడుతున్నారు. ఎంత గొప్ప గొప్ప వాళ్ళు మనకు కనబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత ముత్యాల లాంటి వారు కనబడుతున్నారు బైబిల్లో నీతిమంతులు. ఎంతమంది డైమండ్స్ కనబడుతున్నారండి. గాజు పెంకుల మధ్యలో డైమండ్స్ లాంటి వారు కాదండి వీళ్ళు నీతిమంతులు. ఆలోచించండి. మరి ఇంకో నీతిమంతుడు చూద్దామండి. చూద్దాం. అతను ఎక్కడ కనబడతాడు మనకి? 2వ పేతురు పత్రిక. ఇప్పటి వరకు 2 నీతిమంతులు చూసామండి. ఒక అతను హేబేలు నీతిమంతుడు, రెండో వ్యక్తిగా ఎవరిని చూసాం? అరిమతి అయిన యేసేపు గారు నీతిమంతుడు. మరి వీళ్ళందరూ నీతిమంతులే కదండి. మరి పౌలు గారు అక్కడ ఎందుకు, ఏ సందర్భాన్ని బట్టి ఆ పౌలు గారు ఆ మాట ప్రస్తావించాడు? ఆ మాటను ఎందుకు రాయించాల్సి వచ్చింది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు కదా. మరి ఈ మాటను చాలాసార్లు చదువుకున్నాం కదా. మరి దాన్ని ఎప్పుడైనా మనం ధ్యానించామా, ఆలోచించామా? అంటే నీతిమంతులు లేడు అని అనుకుంటున్నాం. కానీ మరి బైబిల్లో చాలా మంది నీతిమంతులు ఉన్నారండి. మరి అబ్రహాం గారు విశ్వాసులు కదండి, ఆయన ఎవరు? నీతిమంతుడే. ఏమండి, ఇస్సాక్ గారు నీతిమంతుడు, యాకోబు గారు, ఏమండి, యెషయా గారు, దానియేలు గారు, ఏమండి, అపోస్తులు గారు, ఎవరండి వీళ్ళంటే? వీళ్ళందరూ ఎవరు? ప్రవక్తలే. వీళ్ళందరూ ఎవరు? నీతిమంతులే. మరి మరియమ్మ గారు,
ఎవరండి? నీతిమంతులే. మరి మలాకి గారు ఎవరు? నీతిమంతులే. ఉపాధ్యాయ గారు, రూతు గారు, ఎస్తేర్ గారు, వీళ్ళందరూ ఎవరండి? నీతిమంతులే. మరి పౌలు గారికి తెలీదా? చెప్పండి. పౌలు గారికి తెలుసు. పౌలు గారికి తెలుసు కూడా ఈ నీతిమంతుల గురించి ఎందుకు, ఈ నీతిమంతుడు ఎవరో నన్ను ఆలోచించాలి. పౌలు గారు అన్న నీతిమంతుడు ఎవరు, దాని గురించి మనం ఆలోచించాలి. పౌలు గారి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే ఆ నీతిమంతుడు ఎవడు? వీళ్ళందరూ ఎవరండి? హేబేలు గారు నీతిమంతుడే, అరిమతి యేసేపు గారు నీతిమంతుడు. మరొక నీతిమంతుడిని చూద్దామండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదామండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలండి. దుర్మార్గుల కామ వికారక్తమైన, అందరు తీశారండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. దుర్మార్గుల నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు. ఇక్కడ ఆగండి. నీతిమంతుడైన లోతు అంటే ఎక్కడైనా నీతిమంతుడు కనిపించాడా? చూడండి, అందరు బైబిల్లో అలాగే ఉన్నాడు. నీతిమంతుడైన లోతు, నీతిమంతుడైన అరిమతి యేసేపు, నీతిమంతుడైన హేబేలు, ఇవన్నీ మనం చదువుకున్నాం. మరి ఇక్కడికి వచ్చేసరికి నీతిమంతుడైన లోతు, ఇతను ఎవరండి? ఇతను నీతిమంతుడే, ఇతను లోతు గారు. లోతు గారు ఎవరండి? లోతు గారు ఎక్కడికి వెళ్ళారంటే ఒక సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళటం జరిగింది. అబ్రామ్ గారికి తమ్ముడు కొడుకు అండి. ఎవరండి? లోతు గారు అబ్రామ్ గారికి తమ్ముడు కొడుకు. అబ్రామ్ గారు ఒక ప్రాంతంలో ఉంటే మరొక ప్రాంతానికి ఇతను లోతుని గారిని పంపించాడు. అంటే వీరు బాగా సంపాదించారు. వీరికి అబ్రామ్ గారికి చాలా ఆస్తులు ఉన్నాయి, లేకపోతే పొలాలు, ఎడ్లు, గొర్రెలు ఇవన్నీ సమకూర్చుకొని ఇతను కూడా ఈ లోతు కూడా కొంత భాగాన్ని ఒక దేశానికి వెళ్ళి అక్కడ ఉంటాం మనకు తెలుసు. మరి ఎక్కడికి వెళ్ళాడు ఆ లోతు గారు అంటే సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. అవునా? సొదొమ గొమొర్రా పట్టణం అంతా పాపపు క్రియలలో మునిగిపోయిందండి. పాపపు మనుషులు అందరూ ఎలా అయిపోయారంటే పాపం చేసేవారు ఎక్కువైపోయారు అక్కడ. అటువంటి సందర్భంలో నీతిమంతుడైన లోతు గారు అక్కడికి వెళ్ళటం, వారి గురించి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. వారు మారాలని చూశాడు, కానీ వారు ఏమైపోయారు? మారలేదు. మరి లోతు గారు నీతిమంతుడైన ఆ మాటను ఎవరు వాడుతున్నారంటే సాక్షాత్తు పరలోకమందున కంతను రాయిస్తున్నాడు. నీతిమంతుడు అండి. ఎవరైనా నీతిమంతుడు అంటే కొన్ని ప్రాంతాలలో, కొన్ని దేశాలలో ఇలాంటి డైమండ్స్, ఇలాంటి నీతిమంతులు మనకి కనిపిస్తున్నారు. ఇతను పాప నుంచి పాపపు ఆ యొక్క ప్రాంతం నుంచి తప్పించడం జరిగింది లోతు గారు. మరి లోతు గారు కుమార్తెలతో పాపం చేశారు కదా చాలా మంది అంటారండి. ఇతను అన్కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పాపం ఈయన చేయలేదండి. లోతు గారు జాగ్రత్తగా చదవాలండి బైబిల్. జాగ్రత్తగా చదివితే నీతిమంతుడు ఎవరో, పరిశుద్ధులు ఎవరో మనకు అర్థమవుతుంది. అది ఈయన చేసిన పాపం కాదండి. దేవుడు మంచి చేసిన వారిని మంచిగా చూపిస్తాడు, చెడు చేసిన వారిని చెడుగా చూపిస్తాడు. కానీ ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం బాగు చేయాలని అనుకున్నాడు, కానీ అక్కడ మనుషులందరూ ఏమైపోయారంటే పాడైపోయారండి. అలాంటి పరిస్థితుల్లో నీతిమంతుడైన లోతు గారండి. అంటే ఇప్పుడు మనం నీతిమంతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, అవునా కదా? మనం కూడా చాలా మంది చనిపోతే నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుల్ని అందరు తీసాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అని చెప్తున్నాడు అండి. ఏమండి? నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి? బైబిల్లో ఉన్న నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. మన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఫ్లెక్స్ మీద ఏం రాస్తారు? నీతిమంతులు జ్ఞాపకం చేసుకొని రాస్తారు. అంతే కదండి. మరి ఏ రోజు చర్చికి వెళ్ళలేదు, ఏ రోజు కానుక ఇవ్వలేదు, అసలు దేవుడు అంటే తెలుసుకోలేదు, దేవుడి కొరకు బ్రతకలేదు, దేవుడి కొరకు ఆలోచించలేదు. చనిపోయిన తర్వాత ఫ్లెక్స్ మీద ఏం రాస్తారండి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలని ఈ పదం రాస్తారండి. సూట్ అయితే అంటారండి? ఆలోచించండి, చేయండి ప్రేమైన దేవుని పిల్లారా.
మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇలాంటి నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు నీతిమంతులు అంటే అబ్రాహాం గారు, ఏమండి నోవా గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, ఏమండి యెషయా గారు, ఓబద్యా గారు, ఇలాంటి నీతి ప్రవక్తలు, అపోస్తులు, ఇలాంటి నీతిమంతులు జ్ఞాపకం చేసుకుని బైబిల్ చెప్పింది. మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాము? మన మధ్యలో ఎవరన్నా చనిపోయారు అనుకోండి, వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఏనాడు చర్చికి వెళ్ళలేదు, ఏదో క్రిస్మస్ రోజు ఒక కానికిచ్చాడు అంతే. వారు నీతిమంతులు అయిపోతారండి. దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడి మాటలు వినకుండా, దేవుడి కొరకు నీతిగా బ్రతకకుండా, దేవుడి కొరకు యథార్థంగా బ్రతకకుండా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తాగి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనేక ప్రాంతాలకి వెళ్ళి చనిపోతే నీతిమంతుడు అవుతారండి? అవరండి. దేవుడి కొరకు ప్రతిరోజు ప్రతి క్షణము దేవాలయాన్ని విడిచిపెట్టని వాడు నీతిమంతుడు. రాసుకోండి. దేవాలయంలో దేవుడు మందిరంలో గడిపి దేవుడి కొరకు అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్త ప్రకటించి ఇగో సత్యమైన మాటలు అనేక ప్రాంతాలకి వినిపించేవారు నీతిమంతులండి. అలాంటి వారు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు చదువుదామండి. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 10వ వచనం, ప్రియులారా, ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. మరి ఇప్పటి వరకు చూసింది ఎవరండి? నీతిమంతులే. ఇప్పటి వరకు మనం చదువుకుంది, నేర్చుకుంది, ధ్యానించింది, ఆలోచించిన వ్యక్తులు ఎవరండి? నీతిమంతులు, ప్రియులారా. మరి అపోస్తలుడైన పౌలు గారు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే ఏ సందర్భాన్ని బట్టి పౌలు గారు చెప్తున్నారు? ఏ ఆలోచన బట్టి పౌలు గారు మాట్లాడుతున్నారు? దానికి ఉన్న అర్థం ఏమిటి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే చాలా మంది నీతిమంతులు ఉన్నారు. పౌలు గారికి తెలియదండి? వీళ్ళందరూ తెలుసు. పౌలు గారికి తెలుసు. అబ్రాహాం గారు నీతిమంతుడని తెలుసు. ఏమండి యేసేపు గారు నీతిమంతుడని తెలుసు. అరిమతి యేసేపు గారు నీతిమంతుడని తెలీదా? తెలుసు. మరి క్రీస్తును కన్నా మరియమ్మ గారు నీతిమంతురాలు కాదా? నీతిమంతురాలే. మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకున్నాడా? తెలుసు, అన్నీ తెలుసు. మరి ఇక్కడ ఎందుకు ఈ మాట ప్రస్తావించాడు అంటే, చాలా మంది చదువుకున్నారు కదండి, కానీ ఈ అధ్యాయంలో కిందే ఉంది ప్రియమైన దేవుని పిల్లరా. కింద వచనం చూడండి. ఈ నీతిమంతుడు ఎవరు? అసలు పౌలు గారు అనుకున్న నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే ఆ నీతిమంతుడు ఎవరు? ఇప్పటి వరకు నీతున్న నీతిమంతులు చూసాము. మరి పౌలు గారు అనుకున్న నీతిమంతుడు ఎవరు? చూద్దాం. రోమా పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం అండి. అపోస్తలుడైన పౌలు గారు రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చిపడదు. అదండి మాట. అర్థమేనండి? ఏ మూలముగా ఆయన దృష్టికి నీతిమంతుడు లేడంటే, అవండి పాత మనకు తెలుసు, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు, వారందరూ పాపం చేసిన తర్వాత, జాగ్రత్తగా వినాలండి, ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. పాపం చేసిన తర్వాత పాపానికి బలిగా అర్పించేవారండి. అవునా? బలి అర్పించేవారు. ఆ బలి ఎలాంటి బలి? ఒక మేకని కానీ, ఒక కోడిని కానీ, ఏమండి ఒక గొర్రె పిల్లని కానీ ఇలా బలిచ్చేవాళ్ళు. ఇలా పాపం చేసిన వారందరూ, యూదులు కానీ ఇశ్రాయేలీయులు కానీ, ఆ పాపం పోవాలని ఏం చేసేవారు? బలిచ్చేవాళ్ళు. కానీ ఇక్కడేం చెప్తాడని పౌలు గారు, మరలా చదవండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా లేడు. అదండి, ఈ నీతిమంతుడు లేడు అంటున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు పాపం చేసిన వారు ఏదో ఒక బలిస్తారు. ఆ నీతిమంతుడి కంటే ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ బలి ఇవ్వలేదు, ఈ నీతిమంతుడు లేడు అంటున్నాడు పౌలు గారు. అర్థమైందా మీకు? అంటే ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని పాపం చేసిన వారు ఏదో ఒక బలి ఇచ్చేవారు కదండి. ధర్మశాస్త్రం అడ్డం పెట్టుకొని పాపం చేసిన వారు
బలి అర్పించేవారు. అప్పుడు ఏమైపోయేవారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. కానీ ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకోలేదు, ఏంటి ఏ పాపము చేయలేదు, ఏ బలి ఇవ్వలేదు. కానీ వారేమంటారు? ఎలా ఏ ఏ తప్పు చేయని వారు నీతిమంతులు అన్నాడు పౌలు గారు. అలాంటి వారు లేరు అని చెప్తున్నాడు పౌలు గారు. అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లరా? అంటే ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ బలి ఇవ్వలేదు, ఇతనే నీతిమంతుడా? తప్పు చేసి బలి ఇచ్చిన వాడు నీతిమంతుడా? ఒక్కసారి ఆలోచించండి. తప్పు చేసి బలిచ్చిన వాడు నీతిమంతుడా? తప్పు చేయనివాడు, ఏ బలి ఇవ్వని వాడు నీతిమంతుడా? ఏ తప్పు చేయలేదు, ఏ బలి ఇవ్వలేదు, అతను నీతిమంతుడు. మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మనం బండి వేగంగా వెళ్తున్నామండి, రాంగ్ రూట్లో వెళ్తున్నాం, పోలీసు వాళ్ళకి దొరికాం. అంత అర్థమైనా? పోలీసు వాళ్ళకి దొరికాం, ఫైన్ కట్టారు. రాంగ్ రూట్లో వెళ్ళినందుకు పోలీసు వాళ్ళకి దొరికారు, ఫైన్ కట్టారు. మనం ఏ రాంగ్ రూట్లో వెళ్ళట్లేదు, మనం ఫైన్ కట్టలేదు. రాంగ్ రూట్లో వెళ్ళేవాడు ఫైన్ కట్టినోడు గొప్పవాడా? ఏ రాంగ్ రూట్లో వెళ్ళకుండా చాలా చక్కగా వేగంగా దూసుకుపోతున్నా వాడు గొప్పవాడా? ఏ ఫైన్ కట్టినాడు గొప్పవాడు కదండి. అర్థమైందండి? పాపం చేసి పాపానికి బలిగా అర్పించడానికి మేకనిచ్చిన వాడు గొప్పవాడా? ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా నీతిమంతుడిగా మంచి మాటలు విని దేవుడి కొరకు బతికిన వాడు నీతిమంతుడా? ఏ తప్పు చేయకుండా, ఏ బలి ఇవ్వకుండా, ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకోకుండా, ప్రతిరోజు దేవాలయములు ఉండి దేవుడి మాటలు విని దేవుడి కొరకు బ్రతికి ఏ తప్పు చేయకుండా, ఏ బలి ఇవ్వకుండా వాడే నీతిమంతుడు. అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లరా? అలాంటి నీతిమంతుడు లేడని పౌలు గారు చెప్తున్నారు. మీకు అర్థమైందండి? అంటే ఏ పాపం చేయలేదు, ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా ఇలాంటి వారు కనిపించలేదు అన్నాడు. మనం చదవండి, అదే 23వ అధ్యాయం. కాదండి, అదే ఇందా చదివిందే. ఏలయనగా 3వ అధ్యాయం 21. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు తీర్చబడడు. అవునండి. అంటే పాపము చేసి బలి అర్పించిన వాడు నీతిమంతుడు కంటే ఏ పాపము చేయకుండా, ఏ బలి ఇవ్వకుండా నీతిగా ఎంచబడే ఆ నీతిమంతుడు లేడని పౌలు గారు చెప్తున్నాడు. అర్థమైందండి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఏ బలి ఇవ్వకుండా, ఏ ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని లేకుండా ఉండేవాడు నీతిమంతుడని పౌలు గారు చెప్పారు. తప్పు చేసి తప్పు పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు, యూదులు తప్పు చేసిన వారు ఏం ఇచ్చారు? బలిచ్చారు. ఏ తప్పు చేయకుండా, ఏ బలి ఇవ్వకుండా దేవుడి కొరకు బతికేవాడు నీతిమంతుడు లేడని పౌలు గారు చెప్తున్నారు. ఆలోచించండి. ఇప్పుడు చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇలాంటి నీతిమంతుడు లేడని పౌలు గారు చెప్తున్నారు. బైబిల్లో ఎంతమంది నీతిమంతులు చూసామండి? చాలా మందిని చూసాం. ఏబేలు మొదలుకొని నీతిమంతుల జాబితాలో ఉన్న విశ్వాసులు, ప్రవక్తలు, వీళ్ళందరూ మనం చూసాం. కానీ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే పాపం చేయకుండా, బలి అర్పించకుండా, ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకోకుండా ఉండేవాడు నీతిమంతుడు లేడు అన్నాడు. పాపం చేసి పాపానికి బలిహార్థుగా ఏదో ఒక మేకనో గొర్రెని ఇచ్చేవాడు నీతిమంతుడు కాదండి. ఆ నీతిమంతుడి కంటే వాళ్ళు నీతిమంతుడు తీర్చబడ్డాడు. నీతిమంతుడి కంటే ఈ నీతిమంతుడు లేడని పౌలు గారు ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లరా, అంతేనండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటే ఇలాంటి నీతిమంతులు లేడని పౌలు గారు చెప్తున్నారు. కనుక ఆలోచించండి. మరి మీ అందరికీ అర్థమైందని కోరుకుంటూ మరి ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని మాటలు తండ్రి నాయన, మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే ఒక మంచి సందర్భాన్ని తండ్రి నాయన మరి మేము నేర్చుకున్నాం తండ్రి. ఏ తప్పు చేయకుండా తండ్రి, ఏ పాపం చేయకుండా, ఏ బలి ఇవ్వని వాడు నీతిమంతుడని తండ్రి మరి పౌలు గారి ఉద్దేశాన్ని బట్టి మేము కొన్ని సందర్భాలు తండ్రి ఆలోచించాము. విన్న ప్రతి మాటలు తండ్రి నాయన మేము విడిచిపెట్టకుండా మీ కొరకు భూమి మీద మీకు ఇష్టంగా బతకడానికి సహాయం చేయండి ప్రభా.
కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనారోగ్యం ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తుందండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆయుష్యం దయచేయండి ప్రభా. మీ కృప దయచేయండి, మీ కాపుదలు దయచేయమని విన్న ప్రతి మాటను తండ్రి విని విడిచిపెట్టకుండా మీ కొరకు భూమి మీద మీకు ఇష్టంగా బ్రతకడం సహాయం చేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.